నేను ఈ మాట్లాడుకుంటూ ఆ తర్వాత బల దగ్గర వెళదాం. తీయండి, చదవండి చక్కగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము మరియు 25వ వచనం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన, అది పూర్తిగా చదవాలి ఎప్పుడు చెప్పినా సరే. అది 23లో ఉండొచ్చు, అయినప్పటికీ ప్రభు అయిన యేసు చేసిన పని, ఇది మనం చేసిన పని కాదు, మానవ మాత్రులు ఎవరో చేసిన పని కాదు, మనుషులు చేసిన పని అంతకంటే కాదు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి జరుగుతున్న సందర్భాన్ని ఎప్పుడో యేసుక్రీస్తు వారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 40 రోజుల తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మొదటి ప్రసంగంలో ఉన్నట్టుగా ఈ దైవజనులంతా, దేవుని పిల్లలైన వారంతా, పరిశుద్ధులంతా కలిసి ప్రార్థన చేస్తుంటే మేడ మీద గదిలో పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్న ఒక ముఖ్యమైన సంగతిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పాఠం పేరు జ్ఞాపకము. ఇంతకీ జ్ఞాపకం అంటే ఏంటి? గుర్తుపెట్టుకోవటం. ఓకేనా? రైట్. ఇప్పుడు చదవండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఎప్పుడో జరిగిపోయిన సంగతుల్ని కొన్ని సంవత్సరాల తర్వాత మరలా పౌలు గారు జ్ఞాపకం చేస్తూ కొరింథీ పత్రిక లేఖ వ్రాస్తూ, ఆ లేఖలో కొన్ని సంగతుల్ని ఈరోజు మనం ప్రతి వారము జ్ఞాపకం చేసుకోవడానికి చెప్తున్న మాటల్లో చదవండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. ఒక ముఖ్యమైన సంగతిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నా. చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి ఇందులో. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతాయి. ఎందుకంటే మనకి తెలుగు భాషగా మనం మాట్లాడుతోంది. జ్ఞాపకం చేసుకోవడానికి 2 సంగతులు చెప్తున్నారు ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 450 కోట్ల మంది జనాభా, ఏది క్రైస్తవులుగా, సుమారుగా 900 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా జనం ఉంటే అందులో సగం మంది క్రైస్తవులే ఉన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న వారు అందరూ కూడా ప్రతి ఆదివారం, కొద్ది మంది మాత్రమే నెలకోసారి అట్లా పెట్టుకుంటారు, కానీ వాస్తవంగా అయితే ప్రపంచం అంతా ప్రతి ఆదివారం చేస్తున్న పని ఇది. ఏం పని అంటే బల్లబుచ్చుకోవటం. ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా రొట్టె ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే ఆయన రక్తానికి గుర్తుగా ద్రాక్ష రసాన్ని ఏర్పాటు చేసుకుంటూ దీనిని ప్రతి వారము తీసుకుంటున్న మనకి ఇది ఆచారం కాదు, పారంపర్యాచారం కాదు, తరతరాలుగా వస్తున్న అలవాటు కంటే అంతకంటే కాదు. ఇది అలవాటు కాదు, ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ అంటే, మీ కొరకే నేను ఈ శరీరాన్ని విరవబోతూ ఉన్నాను, ఆల్రెడీ విరిచేశాను, దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని రొట్టెను మనకి ఇచ్చారు. రొట్టె అంటే శరీరం అని మనకు అర్థం తెలుసు. అలాగే ద్రాక్ష రసాన్ని కూడా, డిస్టర్బ్ చేయమాకండి పిల్లల్ని, మా సైలెన్స్, ఇటు తిరగండి, నా వైపు తిరిగి కూర్చో. అలాగే ద్రాక్ష రసాన్ని కూడా, అంటే ఆయన రక్తం మన కోసం కార్చినటువంటి రక్తానికి జ్ఞాపకార్థంగా ద్రాక్ష రసాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాను. ఇంతకీ జ్ఞాపకం చేసుకోవాలంటే అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన సంగతులు ఏవో ఉన్నాయి, అంతే కదా. గుర్తుపెట్టుకోవడానికి మనం ఉన్నాయంటే ఏవో చెప్పి ఉంటారు, అంతే కదా. ఏదో చెప్పి ఉంటేనే, ఏదో ఒక పని చెప్తేనే వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏదో చెప్పు ఉంటేనే మనం జ్ఞాపకం చేసుకున్నాం, లేకపోతే జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏం చెప్పున్నారు అంటే, ఇప్పుడు ప్రభు తాను బ్రతికి ఉన్నప్పుడు మన కొరకు చేసిన పనులన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం రొట్టె శరీరాన్ని మాత్రమే, లేదంటే ద్రాక్ష రసానికి రక్తానికి మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం మనం. కానీ మనం ఏమంటున్నామంటే, వెంటనే మోకాళ్ళు వేసేసి పోయిన వారం నుంచి ఈ వారం వరకు చేసిన తప్పుల్ని, లేదంటే చేసిన పాపాలని, లేదంటే మాట్లాడిన బూతుల్ని, లేదంటే ఎవరికి కనపడకుండా చేసిన చీకటి పనులు ఉంటాయే, దొంగ పనులు, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేసుకోవటం మానేసి, దేవుడిచ్చిన సంగతుల్ని జ్ఞాపకం చేసుకోవడం మానేసి, మనం చేసిన సంగతుల్ని జ్ఞాపకం చేసుకుని, అది చేసిన ప్రభువా, ఈ తప్పు చేసిన ప్రభువా, అక్కడ బూతు మాట్లాడిన ప్రభువా, ఇక్కడ ఎవరు చూడకుండా పాపం చేసిన ప్రభువా, నన్ను క్షమించమని పదే 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 అదే తప్పు చేస్తూ ఉన్నాం. వాస్తవానికి మన బాప్తిసం తీసుకున్న రోజే
పాపాలన్నీ ఒప్పేసుకుని బాప్తిసం తీసుకున్నాం, ఇక నుంచి పాపం చేయకుండా ఉంటామని దేవుడి దగ్గర ప్రమాణం చేసేసాం, ఆయనతో వడంబడిక చేసుకున్నాం. అయినా సరే వారం మనం పాపం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే మనకి వాక్యం అర్థం కాల. ఆయన జ్ఞాపకం చేసుకోమన్నది ఈ సంగతులు కాదు. మరి ఏ సంగతులు అంటే ఒక్క యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి మాత్రమే కాదు, కానీ భూమి పుట్టుక మొదటి నుంచి కనుక ఆలోచిస్తే ఆయన ఎన్నో సంగతులు ఆజ్ఞాపించారు. నన్ను జ్ఞాపకం చేసుకోండి, లేదంటే నేను చెప్పిన పని జ్ఞాపకం చేసుకోండి అని. మొట్టమొదటి నుంచి భూమి ఏర్పాటైనప్పటి నుంచి, సృష్టి ఏర్పాటైనప్పటి నుంచి గనక ఆయన చెప్పిన పనులు గనక ఒకసారి మనం తరచి చూసుకుంటే, పరిశీలిస్తే ఎన్నో అద్భుతమైన సంగతులు బయటపడతాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆశ్చర్యపడే సంగతులు వస్తాయి. ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్దాం. బైబిల్ మొదటి నుంచి కనుక మన పరిశీలనగా తీసుకుంటే ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో 11-12 వచనాలు మీరు చదవగలిగితే, చదవండి మైకున్నాం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును కాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. 11-12 వచనాలు ఏం చెప్పారట? భూమికి నా పిల్లలకి ఆహారం కావాలి, ఓ భూమి నువ్వేం చేస్తావంటే అని ఏ ఆజ్ఞ ఇచ్చారట? చెట్లని, మొక్కల్ని, విత్తనాలు ఇచ్చే చెట్లని, తమలో విత్తనములు కలిగిన మొక్కల్ని. అంటే ఇప్పుడు సపోజ్ మనం సీతాఫలమో లేకపోతే ఇంకా రకరకాల కాయలు తింటాంగా, ఆ కాయల్లోని విత్తనాలు ఉంటాయిగా, అలా తమలో విత్తనములు గల ఫలాల్ని, మొక్కల్ని, ప్రతిదీ ఏంటనేముందంటే అక్కడ వివరంగా రాయించారు దేవుడు. ప్రతిదీ ఏం చేయమన్నాడు? భూమి మొలిపించునుగా కానీ ఆజ్ఞ వేశారు. అది ఆజ్ఞ కదా. యేసుక్రీస్తు వారి విషయాలు మనకు అర్థమైతే, దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క విషయాలు మనకు అర్థమైతే, ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచ్చిన వరకు ప్రతి మాట ఆజ్ఞే. మనల్ని బ్రతిమిలాడుతూ వీలైతే చెయ్యి, కుదిరితే చెయ్యి అనే మాటలేం లేవు. ప్రతిదీ ఆజ్ఞే, ఖచ్చితంగా చేయాల్సిందే. తప్పిపోతే పాపమే, అంతే. ఇంకా ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమే. ఇప్పుడు ఈ మాట భూమిని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రోజే చెప్పాడా, లేకపోతే ఇప్పటికీ కూడా ప్రతిరోజు భూమికి బ్రతిమలాడుతూ మొక్కలు మొలిపించావా, విత్తనాలు ఇచ్చావా, చెట్ల నాటే మా పిల్లలు చెట్లు నాటుతూ ఉన్నారు, మొలిపిస్తున్నావా అని అంటూ ఉన్నారా అని ఆలోచిస్తే లేదు, ఒక్కటే రోజు ఆజ్ఞ వేశాడు, పుట్టించిన రోజే. స్టిల్ టుడే శాస్త్రజ్ఞులు లెక్క పెట్టేసి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది భూమిని ఏర్పాటు చేసి, ఆకాశ నక్షత్రాలను ఏర్పాటు చేసి, సృష్టి మొత్తం ఏర్పాటు చేసి ఎన్ని కోట్ల సంవత్సరాలు అవుతుందో లెక్కలు వేస్తూ ఉన్నారు. లెక్కలు తేలక తలలు పట్టుకుంటున్నారు. అర్థం కాక దేవుని యొక్క గొప్పతనాన్ని లెక్కలు వేయడానికి మనిషి సామర్థ్యం సరిపోక అప్పుడెప్పుడో చెప్పినటువంటి మాట ఈ రోజుకి కూడా భూమి తప్పకుండా తూచా తప్పకుండా అంటాం కదా మనం చదువుకునే పిల్లలమే, ఆచరిస్తోంది. ఏ ఒక్క పని విడిచిపెట్టల. ఏం చేస్తోందంటే ఖచ్చితంగా మీరు ఏం చేసినా, బలం ఉన్నా లేకపోయినా, వర్షం ఉన్నా లేకపోయినా, తుఫాన్ ఉన్నా లేకపోయినా, ఎరువు వేసినా వేయకపోయినా, ఏది చేసినా భూమి తనలో నాటబడిన ప్రతి విత్తనానికి దానికి ఆకారం ఇచ్చి భూమి మీదకి పంపించి పంట పండిస్తుంది. మర్చిపోలే, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా నా భాష మీకు? చెయ్యత్తలు అర్థమవుతుందా లేదా అని అడిగాను, మిమ్మల్ని ప్రశ్న అడిగాను. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు అదే ఆదికాండం 1వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు ఉంటాయి. కేవలం ఆ కాలము పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అనే పదాలు ఉంటాయి, వాటిని చదవండి. ఏం చెప్పారు అక్కడ? భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయండు గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. చివరి ఒక మాట రాయించారు, అది మంచిదని దేవుడు చూచెను. భూమి ఏర్పాటు చేసిన 2వ రోజా మొదటి రోజు? ఎన్నో రోజు అది చెప్పాలి? 4వ రోజా? వెరీ గుడ్. కాస్త అప్పుడప్పుడు మీరు కూడా మీ బుర్రనికి పదును పెడుతూ ఉండండి. పుస్తకంలోంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోమాకండి. ఎక్కడ చదువుతున్నారో అక్కడ ఆగండి, ఏం చెప్తున్నారో వినండి, చదవనప్పుడు దాని కంటిన్యూషన్ చదవండి. ఇప్పుడు 4వ రోజు భూమి ఏర్పాటు చేసిన, సృష్టి ఏర్పాటు చేసిన 4వ రోజు పెద్ద జ్యోతి అంటే ఇంతకీ ఎవరు?
మన ఇంటి పక్కన ఎదురింట్లో ఉన్న జ్యోతి కాదు. మరి ఎవరు? సూర్యుడు. మరి చిన్న జ్యోతి అంటే? ఇంతకీ జ్యోతి అంటే ఏంటో? జ్యోతి అంటే వెలుగునిచ్చేది, వెలిగేది అని దాని అర్థం. ఇప్పుడు సూర్యుడిని చంద్రుణ్ణి ఏర్పాటు చేశారట. ఏర్పాటు చేసిన దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు పగటిని ఏలు. ఏలటం అంటే ఏంటి? పరిపాలించటం, పాలించటం, ఏలుకోవటం కదా. పగటి మొత్తానికి నువ్వే రాసువి. యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద డే అన్నాడు అంతే. ఎవరిని? సూర్యుడిని. పగల మొత్తం నీదే. యు ఆర్ ద క్వీన్ ఆఫ్ ద నైట్ అన్నాడు. ఎవరిని? చంద్రుణ్ణి. రాత్రికి రాణివి నువ్వే, ఏలుక. ఆయన రాజు, నువ్వు రాణి. పగలు రాత్రి భూమిని ఏలుకోండి అన్నాడు. ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఏర్పాటు చేసిన రోజే. అందుకే ఈ రోజు కూడా సూర్యుడు మనం లేచినా లేకపోయినా, మనం 8ంటికి లేచినా 9ంటికి లేచినా, ఆయన ఉదయాన్నే చీకటితోటి సూర్యుడు టైం అయిపోగానే చంద్రుడు వస్తున్నాడు, చంద్రుడు టైం అయిపోగానే సూర్యుడు వస్తున్నాడు. పగలంతా ఈ ఎండ చూపిస్తుంది, వెలుగు వస్తుంది. ఎండ వేడి రెండు వస్తున్నాయి మనకు, అవునా? ఈ వేడి వల్ల మనం అంతా బతికి బట్టగడుతున్నాం, వెలుగు వల్ల పనులు చేసుకోగలుగుతున్నాం. పైగా ఈ పంటలు పండేదానికి ఈ వెలుగు కాకుండా వేడి, సూర్యుడి వేడి ఉపయోగపడుతుంది. ఈ పత్రహరితాలు లేదంటే కిరణజన్య సామగ్రి మీ అందరూ చదువుకున్న పిల్లలకు బాగా తెలుసుగా. ఇవన్నీ జరుగుతుంది సూర్యుడిలో ఉన్నటువంటి ఎండ వేడిమి వలన. వెలుగు వలన ప్రకృతి అంతా పనిచేసుకుంటుంది, మనుషులు అన్నీ. రాత్రి అయితే మనందరికి విశ్రాంతిగా నిద్రపోవటానికి, హ్యాపీగా పగలంతా చేసిన పనికి శరీరానికి విశ్రాంతిని కలుగు చేయడానికి రాత్రిని ఏర్పాటు చేశాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు జ్ఞాపకంలోనే ఉన్నాయి. దేవుడు ఒక్క మాట టక్మని ఆజ్ఞ వేస్తే ఇంతవరకు మర్చిపోలా. అరే ఈరోజు తెల్లారిందా, మర్చిపోయాను నేను, ఇంకా ఉదయించలేదే అని ఏ రోజు కూడా సూర్యుడు ఆగిపోయిన దాఖలాలు మనకు లేవు. ఒకవేళ మనకు వర్షం వచ్చి మేఘాలు అడ్డుపడ్డా సరే సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. మనకు తెలియదు ఆ సంగతి. సూర్యుడు విపరీతమైన ఆ తాపానికి మనకి వర్షం పడటం మూలంగా, ఈ మేఘాలు అడ్డుపడటం మూలంగా సూర్యుడు లేనట్టుగా అనిపిస్తాడు. కానీ మనం గమనిస్తే వేడి మాత్రమే మనకు తెలియదు. వెలుగుంటుందా లేదా? పగలపూట వర్షం పడ్డా కూడా ఆ వెలుగు వచ్చేది సూర్యుడు వల్లే. అంటే ఆయన డ్యూటీ చేస్తున్నాడు, మర్చిపోయి గూట్లో తొంగోలా. గప్చిప్ సంబార్ బుడ్డి అంటే మన పాటలు పాడుకుంటాం కదా, చిలకమ్మ పాటలు పాడుకుని రాత్రి కంటే గూట్లోకి వెళ్ళి గుట్టుకు నిద్రపోయిందట. అలా నిద్రపోట్ల సూర్యుడు కానీ చంద్రుడు కానీ. తెలుసా మీకు? చంద్రుడు కూడా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మొదటి 15 రోజులు అమావాస్య అని, తర్వాత 15 రోజులు పౌర్ణమి అని. డేట్లు కూడా లెక్క పెడతాం కదా. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి. తెలుసా ఈ పదాలు మీకు అసలు? అమ్మాయ ఇలా పేర్లు పెట్టుకుంటే 15 రోజుల తర్వాత పౌర్ణమి, 15 రోజుల తర్వాత మళ్ళీ 14 రోజుల తర్వాత 15 రోజులు మళ్ళీ అమావాస్య. ఈ విధంగా నెల మొత్తం చంద్రుడు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్క రోజు కూడా ఆయన దేవుడి ఆజ్ఞని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంది, కానీ మర్చిపోలా. అర్థమవుతుందా? ఇప్పుడు 21వ అధ్యాయం 21, 22 త్వరగా చదువుకుందాం. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించి వాడినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించి. 24, 25 వచనాలు కిందకు వచ్చేసేయండి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకనే పలికెను. తర్వాత అది మంచిదని ఉందా అక్కడ? అది మంచిదని దేవుడు చూచెను ఉందా లేదా? అది మంచిదని దేవుడు చూచెను. ఎక్కడుందన్నమాట? ప్రతి సందర్భంలోనూ ఉంది. అంటే దేవుడు పుట్టించిన ప్రకృతి మొత్తం మంచిదే, చెడు మీద. ఇప్పుడు ఏం చెప్పాడట? ఇప్పుడు మనం భూమిని గురించి మాట్లాడుకున్నాం, భూమి పండించే పదార్థాల గురించి మాట్లాడుకున్నాం. రెండవది ఏం మాట్లాడుకున్నాం? సూర్యుడు చంద్రుడి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూడవది సూర్యుడు చంద్రుడిలో పాటు కాలము, దినాలు కూడా మాట్లాడుకున్నాం. అవును కదా? అవునా? నేను అది వివరించలేదు కదా మీకు. కాలములు, దినాలు. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఏం చేస్తున్నాడు? భూమి తన చుట్టూ ఎంత వేగంతో? 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, తన చుట్టూ మళ్ళీ సూర్యుడు చుట్టూ తిరిగితే ఎంత వస్తుంది టైం? తన చుట్టూ తాను తిరగడానికి పట్టే టైము 24 అవర్స్, ఒకరోజు. సూర్యుడు చుట్టూ తిరగడానికి పట్టే టైము 1 year, 365 రోజులు. అంటే కాలములు, దినాలను కూడా
ఆయనే చెప్పేశాడు, ఇంత వేగంతో భూమిని తిరగమని నిశ్చయిస్తే అబ్బా 195 దేశాలు ఉన్నాయి, 7 సముద్రాలు ఉన్నాయి, 900 కోట్ల మంది జనాభా ఉన్నారు, బరువు ఎక్కువైంది ప్రభు, కొంచెం స్పీడ్ తగ్గిస్తాను అన్నట్లుగా ఎప్పుడైనా విన్నామా? భూమి లేదు. మన వాచీలు కనీసం కొన్ని నెలలకు ఒకసారైనా కొద్దిగా సమయాన్ని తప్పు చూపిస్తాయేమో, కానీ భూమి మాత్రం ఎప్పుడు కూడా వేగం తగ్గినట్లుగా కానీ, స్పీడ్ తగ్గించేసి అలసిపోయి కాసేపు చెట్టు నీడను కూర్చున్నట్టుగా కానీ, మనం అల్లిబిల్లి తిరగమంటే మనం పని చేయమంటే కాసేపు అలసిపోయి కూర్చుంటాం కదా, మరి ఆయన భూమిని ఇంత వేగంతో తిప్పుతుంటే ఎప్పుడు ఆగిపోవాలి. అందుకే నువ్వు రాత్రి పేకల దాకా తినేసి గుర్రు పెట్టి నిద్రపోయి పొద్దునే లేచేటప్పటికి మరలా ఆదివారం ఉదయం వచ్చేసింది, మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది, భూమి తిరుగుతూ ఉంది, మర్చిపోలా. సూర్యుడు చంద్రుడు తిరుగుతూనే ఉన్నారు, పనిచేస్తూనే ఉన్నారు, కాలములు సంవత్సరాలు దినాలు గడిచిపోతూనే ఉన్నాయి. 2024 సంవత్సరం వచ్చేసింది. ఇప్పుడు ఇది జూలై నెల 14వ తేదీ, అంతేనా? మనం అనుకుంటున్నామా దేవుడు నడిపిస్తే నడుస్తున్నాయా ఈ దినాలు, కానాలు, సంవత్సరాలన్నీ కూడా? అంటే దేవుడు ఆజ్ఞ వేస్తే నడుస్తున్నాయి, నువ్వు నేను నడపటంలా. రైట్, ఇది మనకు అర్థమైతే ఇప్పుడు జలచరాలకు ఆజ్ఞ వేశాడట, పశుపక్ష్యాదులకు ఆజ్ఞ వేశాడట, పశువులకు ఆజ్ఞ వేశాడట, మీరు అభివృద్ధి చెందండి అని. భూమి నుంచి పశువుల్ని, జలచరంలోంచి జలాల్లోంచి పక్షుల్ని, మిగతా సంపదనంతటిని పుట్టించండి అంటే ఈ రోజుకి కూడా ఆ ఒక్కరోజే కాదు, ఈరోజు అన్ని ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్ని రకాల జంతుజాలం ఉందో, ఎన్నట 84 లక్షల రకాల ప్రాణులు ఉన్నాయట భూమి మీద. ఎప్పుడు అరుపులు కేకలు వేసుకొని దేవుడు అది ఇస్తాడు ఇది ఇస్తాడు హల్లెలూయా ఆమెను అరిచి అరుపులకు అలవాటు పడ్డ మీకు ఇంత జ్ఞానం ఎక్కుతుందా? బుర్రకెక్కుతుందా? ఈ జ్ఞానం మాట్లాడుతుంటే అబ్బా ఏంది సంగతిలో మధ్యలో అప్పుడప్పుడు అరవాలి, దేవుడి గురించి మంచిగా చెప్పాలి, రోగాల జబ్బుల కోసం మాట్లాడాలి, కానీ ఇదంతా మాట్లాడుకుంటున్నారా అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అర్థమవుతుంది ఏమన్నా? దేవుడు జ్ఞానాన్ని బోధించమని మనల్ని కూర్చోబెట్టాడు, జ్ఞానం నేర్చుకోమని చెప్పాడు, ఎప్పుడు అరిచి కేకలేసుకోమని చెప్పలే. జ్ఞాపకం పేరుతో ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం మనం. ప్రభు బల్లని పుచ్చుకోవటానికి జ్ఞాపకం చేసుకోమన్న మనకి అసలు జ్ఞాపకం అంటే ఏంటి పరిచయం చేస్తున్నారు దేవుడు ఈరోజు. ఒక్కసారేనా అంటే కాదు, ఒక్కసారి ఆజ్ఞ వేస్తే ఎప్పటికీ కూడా జంతుజాలం కానీ, పశుపక్ష్యాదులు కానీ, మనుషులు కానీ, ఆఖరికి మనుషులు కూడా అంట 27వ వచనం 31వ వచనం వరకు ఉంటాయి చూడండి. మనిషి పుట్టుక గురించి భార్య భర్తలను ఏకం చేసి 28వ వచనం ఒక్కటి చదవండి చాలు. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి వృద్ధి చెంది అభివృద్ధి చెంది భూమిని నిండించి ఏంటట చదవండి అన్నమాట. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని అంటే వెరీ గుడ్ అయ్యా భలే చెప్పామని చెప్పేసి అవ్వమ్మ ఆదాం గారు మొట్టమొదట ఒకే ఒక్క బిడ్డని కయ్యూని కనేసి మెలకుండా ఊరుకున్నారా అనుకుంటున్నారా ఏంటి మీరు? దేవుడిచ్చిన ఆజ్ఞ కయ్యూను, ఆ తర్వాత హేబేలు, ఇంకా పేరు పెట్టబడిన అనేక మంది పిల్లలు. ఈరోజు ఆ ఆజ్ఞ చొప్పుననే ప్రకృతి ఫలిస్తోంది, పశుపక్ష్యాదులు ఫలిస్తూ ఉన్నాయి, జంతుజాలాలు ఫలిస్తూ ఉన్నాయి. ఈరోజు నీవు నేను కూడా ఫలిస్తూనే ఉన్నాం. 20 ఏళ్ల క్రితం నేను నా భార్య ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టాం. ఇప్పుడు చూసుకుంటే 3 పిల్లలు, 5 అయ్యాం. ఇంకో 10 ఏళ్ల తర్వాత మొత్తం వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి భర్తలు వస్తే ఎంతమంది అవుతారో నాకు తెలీదు. బ్రతికి బాగుంటే మేము ఒక 20 మంది అవుతామేమో అనుకుంటున్నాను నేను. ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం వెళ్తే మా నాన్న మా అమ్మ 2 బయలుదేరారు, మొన్న మధ్యన 2 గాలం చేశారు. మొత్తం లెక్కేసుకుంటే మా కుటుంబ సభ్యుల సంఖ్య 25. నేను 20 అన్నా చేద్దామని 5గురిని తగ్గించా. ఎక్కడి నుంచి వచ్చింది ఫలింపు? మీలో ఒక్కొక్కరు ఎంతమంది అయి ఉంటారు? 20, 30, 40 మంది సభ్యులు ఉన్న కుటుంబాలు లేవు, ఉన్నాయి కదా. మన తాత ముత్తాతల కాడి నుంచి లెక్కేసుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే జ్ఞాపకం. ఒక్కసారి దేవుడు చెప్తే శరీరంలో ఉన్న కణాలతో సహా మర్చిపోలా దేవుని మాటనే. ఒకసారి 1వ అధ్యాయం 30వ వచనం చదవండి. భూమి మీద
భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. పచ్చని చెట్లు మొత్తం మనుషులందరికీ, పశువులకి, పక్షులకి. మీకు తెలుసా, జలప్రలయం వచ్చేంత వరకు కూడా ఈ భూమి మీద ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయో, అది మృగమైనా సరే, మనిషి అయినా సరే, పశువైనా సరే, పక్షి అయినా సరే, ఏదైనా అన్నిటికీ ఆహారం ఏమన్నారు దేవుడు? ఏమన్నారు? ఏంటి? చెప్పండి గట్టిగా. చెట్ల ఆకులు, పచ్చని చెట్లు అనాలి. చెట్ల ఆకులు మాత్రమే కదా, ఆకులు తినొచ్చు, చెట్లు కూడా తినొచ్చు, తప్పులేదు. అంటే పచ్చని చెట్టు అనే ఆహారం అంటే దేవుడు ఒక్కసారి ఆజ్ఞ వేస్తే ఈ రోజు కూడా ఆకుకూరలు నోరు మూసుకొని మనకు ఆహారం అవుతున్నాయి. చక్కగా నవనవలాడే లేత వంకాయలు, కూరగాయలు, బెండకాయలు, పుచ్చకాయలు, ఇవేవి ఎన్ని రకాలు కోసుకొని తింటాము, ఏవి నోరెత్తకుండా తింటున్నాయి. ఇంత పెద్ద పుచ్చకాయను కోస్తుంటే నాకు నొప్పి పుడుతోంది అని అన్నగా, చిన్న ఆకును తుంచితే నన్ను ఎందుకు తుంచుతున్నామని కానీ ఏది నోరెత్తకుండా దేవుని ఆజ్ఞ. నన్ను పుట్టించిందే మనిషికి ఆహారము, పశువుకి ఆహారము. నన్ను తినటానికి వీటికి అధికారం ఇచ్చాడు దేవుడు. నన్ను తిని నమిలి అరిగిపోవటానికి నాకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు అని ఇంతవరకు ఏ ఆకుకూర, ఏ పచ్చని చెట్టు మర్చిపోలా. ఒకసారి మీరు 9వ అధ్యాయానికి వెళ్ళిపోయి ఆదికాండం 3వ వచనంలో ఒక మాట చదివితే అక్కడ మళ్ళీ మెను మార్చారు దేవుడు. మెను ఏంటట? ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర అంతకు ముందు పచ్చని కూర మొక్కలు తినండిరా బాబు అన్నానే, ఆ విధంగా కూర మొక్కలను ఇచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు ఏమి ఇచ్చానంటే ఇప్పుడు మన చికెను, మటను, కోళ్ళు, మేకలు, పశువులు, పక్షులు, జంతువులు, అన్ని గుడ్లు, ప్రతిదీ ఏది వదలకుండా ఉడుములు, తొండలు, అంతే కదా. కప్పల్ని కూడా కోసుకొని తింటున్నాం, పాములు కోసుకొని తింటున్నాం, పాకే గాజు పురుగులు అంటే ఇట్ట 20-30 కాళ్ళు వేసుకొని పాకుతూ ఉంటాయి ఇలా వాటిని కూడా ఫ్రై చేసుకొని తింటున్నామే. అవి అంటున్నాయి, నన్ను ఎందుకు తింటున్నావా అని అడగవు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ వేస్తే ప్రతి జంతువు, ఇంత పెద్ద పశువును మనం వధించినప్పుడు నా జాతి ఏంది, నేను నా ఆహారం ఏంది, నా బలం ఏంటి, నన్ను నువ్వు కోస్తున్నావేంటి అని ఎదురు తిరిగి కొమ్మదు. వాస్తవానికి అది తిరగబడితే 10 మంది మనుషులు కూడా దాన్ని తట్టుకోలేరు కదా, నిలవబెట్టలేరు, ఆపలేరు. అంత బలం కలిగిన పశువు కూడా మనిషి వధించబడుతోంది తలంచుకొని. నన్ను తినటానికే ఇంత పెద్ద మాంసం ఆహారాన్ని ఇచ్చాడు, తినండి, పండగ చేసుకోండి, నా దేవునికి స్తోత్రం అంటోంది. అంటే దేవుని ఆజ్ఞని పశుపక్ష్యాదులు కూడా అమలుపరుస్తున్నాయి, కొమ్మలు, రెమ్మలు, చెట్లు, పుట్టలు కూడా అమలుపరుస్తున్నాయి. మీకు అర్థమవుతోందా? ఒక్కసారే చెప్పాడు వాటన్నిటికీ ఆజ్ఞ. మరలా ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, వాటికి ఒక్కసారే చెప్పాడు ఆజ్ఞ. మరీ చెప్పట్లా. ప్రతి వారమో, ప్రతి సంవత్సరానికి ఒకసారో, లేదంటే ఎప్పుడన్నా సంవత్సరక కోడకలు పెట్టేసి, సంవత్సరాంతపు కొడుకులు పెట్టేసి, లేదా కొత్త సంవత్సరం ప్రారంభ రోజు మీటింగ్లు పెట్టేసి, ఈ భూమికి, ఆకాశానికి, నక్షత్రానికి, సూర్యుడికి, చంద్రుడికి, పశుపక్షాదులకి, జంతువులకి, కొమ్మలకి, రెమ్మలకి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టేసి ఆకాశంలో మరలా మీరు మర్చిపోతారేమో. నథింగ్, నో మీటింగ్స్, ఓన్లీ వన్ టైం, ఒక్కసారి ఆజ్ఞ వేశాడు అంతే. ఇప్పుడు మనం తర్వాతకు వచ్చేద్దాం. ఇప్పుడు యోబు గ్రంథంలోనికి వెళితే ఇప్పుడు భూమి మన కొరకు ఎంత కష్టపడుతోందో చెప్తున్నారు. ఈ ఆజ్ఞ వేసినటువంటి భూమి, దేవుడు ఆజ్ఞను పొందుకున్న భూమి మనకి ఆహారాన్ని ఇస్తోందిగా. ఎలా ఇస్తోందో చెప్తున్నాడు యోబు గ్రంథము 28వ అధ్యాయము 1-6 వరకు. అంటే 5వ వచనాన్ని మాత్రం తప్పకుండా చదవాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు అంటాం కదా మనం. అర్థమవుతుందా అమ్మ? ఎవరైనా ఒకవేళ కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోండి, కొంచెం ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే ఎవరికైనా. రైట్. ఏంటట? భూమి నుంచి ఆహారం పుడుతోంది. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి మీరు. భూమి నుంచి ఆహారం పుడుతోందట. మంచిదే కదా. ఎలా ఉంటుంది ఆహారం? పంట పండుతోంది, వరి వేసాము, ఎలా ఉంది కంటికి? ఎలా ఉంటుంది చూడటానికి? పత్తి వేసాము, మిరప వేసాము, లేదంటే గోధుమలు వేసాము,
జొన్న వేసాము. ఒకటేంటి 100 రకాల 1000 రకాల పంట ఉంది, అన్ని రకాలు ఉన్నాయి వేసాము. అవన్నీ కూడా పైకి ఎలా ఉంది? పచ్చగా, ఏంటి పచ్చగా కళకళలాడుతూ కంటికి ఎంత ఆహ్లాదంగా, చూడటానికి మనోళ్ళు కెమెరాలతో బంధిస్తారు అందాన్ని కదా, సినిమా వాళ్ళు కానీ సీరియల్స్ వాళ్ళు కానీ. మనమే ఎప్పుడైనా పొలాల్లో రోడ్ల నుంచి వెళ్తూ ఉంటే కళకళలాడుతూ ఉంటే పంట చూసి ఆగి మరీ చూసి వెళ్తాం, బా ఎంత బాగుంది అని. ఇప్పుడు అంత బాగుండే పంటనే ఒక్కసారి మనం లోపలికి దిగి చూస్తే భూమి లోపల ఎలా ఉందంటున్నారు దేవుడు అంటే అగ్నిమయమైనట్లుండునట. మనకు తెలియదు, శాస్త్రవేత్తలు మన మధ్యన కనిపెట్టి భూమి లోపలికి వెళ్ళే కొద్దీ అగ్ని ఇంకా ఎక్కువగా ఉంటుంది, మనం భరించలేము ఆ వేడిని అన్నారు. మీకు తెలుసా, అన్నిటికంటే ఎక్కువైన వేడి ఒకటి ఉంది, దాని పేరు లావా. 3300 డిగ్రీల సెల్సియస్ ఉంటుందట వేడి. ఈ భూమి మీద అత్యున్నతమైన వేడిని కలుగు చేసే ఒకే ఒక పదార్థం లావా. అది లోపల ఉంటుంది, అగ్నిగుండం అంటారు దాన్ని, అంతే కదా. అగ్నిపర్వతాలు అంటారు. బద్దలైనది కానీ మనకు అర్థం కాదు. 100 కొద్ది గ్రామాలని కబళించేస్తుంది, అంత వేడి ఉంటుందట. ఇప్పుడు అగ్నిపర్వతంతో పోల్చి అంత వేడి ఉంటుంది కాబట్టి దాని లోపల ఏమండి అంటున్నాడు? పంటలు ఉంటాయి అంటున్నాడు, ఖనిజాలు ఉంటాయి అన్నాడు. ఒకసారి 5వ వచనం చదివాక 6వ వచనం చదవండి, కిందకి చదవండి ఒకసారి. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము. 1 నుంచి 6 వచనాలు చదివితే సారం మొత్తం మనకు అర్థమైపోద్ది. కానీ ఒక్కొక్క చోట ఖనిజాన్ని దాచిపెట్టాడు, ఒక చోట బొగ్గును దాచిపెట్టాడు, ఒక చోట బంగారాన్ని దాచిపెట్టాడు. ఈ భూమి లోపల ఏర్పడుతున్నటువంటి వేడిని, ఉష్ణోగ్రతని బట్టి లోపల ఉన్నటువంటి అనేక రకాల పదార్థాల మట్టిని కరిగించి ఆ వేడికి రూపాంతరం చెందించి ఒక చోట మట్టి, ఒక చోట ఖనిజాల నవరత్నాలు అంటాం కదా మనం. ఏమేంటివి? ఇనుము, బంగారము, ఇత్తడి, రాగి మనం చదువుకుంటాం కదా, చెప్పుకుంటాం కదా. అలాగా ప్రతి పదార్థాన్ని ఒక్కొక్క చోట దాచిపెట్టాడు. బొగ్గు గనులు ఎక్కడున్నాయి? తెలుసా మనకి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? తెలియదు. సింగరేణి బొగ్గు గనులు ఎప్పుడైనా పేరు అన్నారా కనీసం? కొత్తగూడెం ఎక్కడది? ఖమ్మం జిల్లా. ఆదిలాబాద్లో ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో ఉన్నాయి బొగ్గు గనులు. అవునా? బంగారు గనులని పక్కన కర్ణాటకకి వెళ్తే భూమే. ఒక చోట బంగారం, నల్ల బంగారాన్ని దాచిపెట్టాడు, దాని పేరు బొగ్గు. ఒక చోట ఎర్ర బంగారాన్ని దాచిపెట్టాడు, దాని పేరు బంగారం, గోల్డ్ మైన్స్. అవునా? ఒక చోట ఇనుము, ఒక చోట ఇత్తడి, ఒక చోట అట్లాగా వాటన్నిటిని దాచిపెట్టాడు. పైకి ఎలా ఉందయ్యా అంటే పచ్చని పంట పొలాలతో కళకళలాడుతూ ఉంది. లోపల కొత్త ఉడికిపోతూ ఉన్న భూగర్భం పైకి వచ్చేటప్పటికి కళ్ళకి ఆనందంగా, హృదయానికి సంతోషాన్ని ఇచ్చే పచ్చని పంటని మొలిపిస్తూ సంతోషాన్ని ఇస్తోంది. ఇది దేవుని ఆజ్ఞ. అర్థమవుతుందా మీకు? లోపల మండుతూ ఉంటే, లోపల మండేటప్పుడు కూడా అద్భుతమైనటువంటి పరికరాలను, వస్తువుల్ని, రత్నాలను ఇస్తోంది భూమి. 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుతారా? యోబు గ్రంథం త్వరగా. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. ఒక్కసారి మేఘాలకు చెప్పేశాడు, మేఘాలారా ఎండాకాలంలో నీరు మొత్తం ఆవిరైపోయి పైకి వస్తుంది కదా, మీరు తాగేసి కడుపు నిండా పట్టుకొని హ్యాపీగా నిద్రపోండి. నేను టైం చెప్తాను, మాచర్ల మీదకి వెళ్ళండి రేపు. నేను టైం చెప్తాను, ఒకరోజు గుంటూరు మీదకి వెళ్ళండి, ఒకరోజు అటు వెళ్ళండి, ఒకరోజు ఇటు వెళ్ళండి అని ఆయనే వాటికి ఆజ్ఞ వేస్తే ఆజ్ఞ చొప్పున అవి ఎండాకాలంలో పీకల దాకా తాగేసి హ్యాపీగా ఉండేసి వర్షాకాలంలో మన మీద కొమ్మరిస్తున్నాయి. ఈ కొమ్మరింపు దేవుని ఆజ్ఞ వలన జరుగుతుందట. మీకు తెలుసా? ఈ మేఘాలకి మెరుపునిస్తే ఆజ్ఞ ఇచ్చాడు. ఒకసారి 28వ అధ్యాయం, అదే యోబు గ్రంథం, ఒకసారి వచ్చేసేయండి. 28వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, వర్షమునకు నియమించినప్పుడు చదవండి ఎవరో ఒకరు. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు. ఏం ఏర్పరిచినప్పుడు? మార్గమును. ఉరుములకి మెరుపులకి ఆయనే ఇచ్చాడట. మనం అనుకుంటున్నాము ఓ పెళ మనగానే అదేదో అరుపులు అరిచేసి వెళ్ళిపోతాం ఇళ్లలోకి. కానీ దేవుడు అంటున్నాడు, ఉరుము మనకు ఉపయోగము, మెరుపు కూడా మనకు ఉపయోగమే.
మేఘాలు మేఘాలు రాసుకొని విద్యుత్ శక్తి పుడుతుంది మనకి. ఆ రాచుకున్న ఆ రాపిడిలోంచి వర్షం పడుతుంది మనకి. మేఘాలు, మనకి కరెంటు కావాలి కదా, మెరుపులు కావాలి కదా, ఉరుములు కావాలి కదా. వీటన్నిటికీ ఆజ్ఞ వేసింది ఆయనేనట. మేఘములకు ఆజ్ఞ ఇచ్చాడు. 38వ అధ్యాయం, అదే యోబు గ్రంథము 38వ అధ్యాయం 34, 35 వచనాలు చదివితే, జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? జలరాశులు గప్పేటట్టుగా మేఘాలకు నువ్వు ఆజ్ఞ ఇయ్యగలవా? కాదు కాదు, నేను ఇస్తున్నాను, నీ వల్ల కాదు అంటున్నాడు. అంటే మేఘాలని చక్కగా కడుపు నిండా నీళ్లు తాగమ్మని సముద్రం మీదకి పంపిస్తుంది ఆయనేనట. నెక్స్ట్, మెరుపులు బయలు వెళ్ళి మెరుపులారా దాక్కునే లోపల డ్యూటీకి పిలుస్తున్నాడు. మెరుపులారా, చిత్తం ప్రభువా, రెండు మీకు టైం అయిపోయింది, వర్షం వచ్చేస్తుంది, పిల్లలకు వర్షం కావాలి, నీళ్లు కావాలి, ఎదురు చూస్తూనే మీరు వెళ్ళి ఆ కడుపు నిండా నీళ్లు తాగేసి బొచ్చుకుంటున్నటువంటి మేఘాలకి రాపిడి కలిగించండి, అవి వర్షించాలని మేఘాలకు డ్యూటీకి పిలుస్తున్నాడు అట. తెలుసా మీకు? మెరుపుల్ని డ్యూటీకి పిలుస్తున్నాడు. మెరుపుల్ని భద్రంగా దాచిపెట్టి నిల్వ ఉంచేసి టైం కాగానే డ్యూటీకి పిలుస్తున్నాడు. మనం కూడా అంటాం కదా, పొద్దున్న రండి టైం అయింది డ్యూటీకి అని. ఆ విధంగా మెరుపుల్ని నువ్వు పిలుస్తావా? నేను కదా పిలుస్తోంది అంటున్నాడు. అర్థమవుతుందా ఆయన కెపాసిటీ ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని కెపాసిటీ ఏంటో, ఆయన ఆజ్ఞకున్న విలువ ఏంటో అర్థమవుతుందా? ఒకనాడు ప్రపంచం మేఘాలకు కాదు సముద్రానికి ఆజ్ఞ వేశాడట. ఒకసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చూస్తే ఇసుక వేసాడట. మన పక్కన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి కొన్ని కోట్ల రూపాయలని 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం ఇదే ప్రధానమైన కాలువలో కృష్ణా నది దాకా విజయవాడ దాకా దాటుకుంటూ వెళ్ళిపోతే మధ్యలో 2-3 ఆనకట్లు ఉన్నాయి. కోట్ల రూపాయల డబ్బులు అవుతుంది కొద్ది నీటిని ఆపటానికి. సముద్రంలో ఉన్న నీరు ఇలాంటి నాగార్జున సాగర్లో ఇటువంటి కృష్ణా జలపాతాలు, ఇటువంటి నదులు, ఆనకట్లు ఎన్నున్నా సరిపోనంత నీరు సముద్రంలో ఉంటే సముద్రానికి ఆనకట్ట ఏం వేసాడో తెలుసా? ఆయన రూపాయి ఖర్చు లేకుండా ఏం చల్లాడో తెలుసా? హద్దులకి 5:22 ఇర్మియా గ్రంథం. సముద్రము దాటలేకుండాట్లును దాని తరంగములు ఎంత పొర్లినా సరే అది ప్రబలలేకయు ఎంత ఘోషించినా సరే దాని దాటలేకయు ఉండినట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించును. ఇలా చల్లేశాడు ఇసుక. ఇంత పెద్ద సముద్రానికి ఇసుకేసాడు ఆనకట్ట. ఏంటంటే అంతే, ఇసుకే జల్లుతాను, ఆనకట్టలు కట్టను నేను, నా కెపాసిటీ అది. ఇసుక జల్లేసి నువ్వు దాటొద్దు. దేవుడు కోపాన్ని ఇచ్చి నువ్వు ఈ ఈ నగరాన్ని మింగేసేయమంటే వచ్చేసింది సునామీలాగా. ఒకానొక రోజు ఒక పట్టణాన్ని, ఒక దేశాన్ని మింగేసింది. అంత పెద్ద ఉధృతి కలిగినటువంటి సముద్రం రెగ్యులర్గా 100 సంవత్సరాల పాటు, తరాల పాటు ఇసుక దాటలేకపోతోంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది తెలుసా? ఆకాశం ఆలకించు, భూమి చెవి యొగ్గు. అంటే అర్థం ఏంటంటే అవి వింటున్నాయి. ఆకాశం ఆలకిస్తుంది. ప్రభువా చెప్పండి ప్రభువా, ఈరోజు మీరు పెళమని ఉరుములు మెరుపులతో మా పిల్లల మీద దాడి చేయాలి. చిత్తం ప్రభువా, ఈరోజు మీరు ప్రశాంతంగా నా పిల్లలు బయటకు వచ్చి మిమ్మల్ని చూసి సంతోషించి హాయిగా నిద్రపోవాలి. చిత్తం ప్రభువా, దేనికైనా సరే ప్రభువా, ఆకాశం వింటుంది, భూమి చిత్తం ప్రభువా, మా పిల్లల్ని నిర్వహించి లోపలికి మింగేసాయి. ఏంటి దాని పేరు? చిత్తం ప్రభా. ఎంతమందిని లిస్ట్ ఇచ్చేసాడు, వీళ్ళందరినీ మింగేసే. చిత్తం ప్రభా, ఈరోజు ప్రశాంతంగా పంట పండించేసి ఈ సంవత్సరం నా పిల్లలు నిన్ను చూసి సంతోషపడాలి. చిత్తం ప్రభువా. ఏది ఆయన మాట దాటిపోవటం లేదు. ఇప్పుడు మీరు పాఠం గమనిస్తే ఎందుకు ఈ పాఠం చెప్పుకోవాల్సి వస్తుందంటే, ప్రపంచంలో ఉన్న పంచభూతాలు లేదంటే సృష్టిలో మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పంచభూతాలు ఏవి కూడా ఒక్కసారి ఆజ్ఞ వేస్తే నేటికి కూడా మర్చిపోకుండా తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నాయి. తమ పనులు సక్రమంగా టైం ప్రకారం క్షణం కూడా తేడా లేకుండా చక్కగా జరిపిస్తూ ఉన్నాయి. మరి 2000 సంవత్సరాలుగా ప్రతి వారము మీరు జ్ఞాపకం చేసుకోండి అని పదే మనిషికి మాత్రమే ఎందుకు చెప్పాల్సి వస్తోందయ్యా అంటే, ప్రకృతిలో ఉన్న పరిశుద్ధత, లోబడి తత్వము,
దేవుని పట్ల భయభక్తులు మనిషికి కరువైనాయి. గర్వంతో అహంకరించిపోయాడు. నేనేంటి, నా కెపాసిటీ ఏంటి, మోకాళ్ళేసి ప్రార్థన చేయటం, చీచి నాకు అవమానం. అంటరాని వాళ్ళ దేవుడా, అబ్బే చీచి అస్సలు వాళ్ళ చర్చికే వెళ్ళకూడదు. మన దేవుడు అంటే అస్సలు అట్లా ఉండాలి. కొంతమంది అయితే ఎవరు నేనే దేవుణ్ణే అని కాలరగరేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటే తెలియని వారు ఉన్నారు. సరే, వాళ్ళ సంగతి కొంచెం పక్కన పెడదాం. మరి దేవుని గురించి తెలిసి సంఘంలో ఉన్న మన పిల్లలకు కూడా వారం వారం జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మర్చిపోతూ ఉన్నాం, లెక్క లేకుండా ఉన్నాం. మన జ్ఞాపకాల్లో మన అవసరాలు ఉన్నాయి, మన పనులు ఉన్నాయి, మన సంగతులే తప్ప దేవుని సంగతులు ఈసుమంత అయినా లేవు. అందుకే ప్రతి వారం మనల్ని జ్ఞాపకం చేసి ప్రకృతిని చూపిస్తూ బుద్ధి చెప్తున్నాడు. లోపల భగభగం మండుతున్నా సరే పైకి ప్రకృతి ఎంత అందంగా ఉందో తెలుసా? ఒకసారి మీకు పంచభూతాలని మీకు పరిచయం చేస్తాను మరలా ఇంకొకసారి. లోపల మంట మండుతోంది, పైకి ఎలా ఉందట? పచ్చగా ఉందట. ఎంత మంట తెలుసా? ఈ అగ్ని మంట లాంటిది 2 రకాల మంటలు ఉన్నాయి. ఒకటి కామన్గా ప్రకృతిని నడిపించటానికి అవసరమైన మంట ఒక మంట అయితే, ప్రకృతిని నాశనం చేయటానికి లేదంటే ప్రజల మీద పడటానికి అవసరమైనటువంటి మంట 2వ రకం. ఇది దాడి చేసే తత్వం. అంటే ఎక్కువగా ప్రళయం అంటాం కదా. ఇప్పుడు పంచభూతాలు అంటే ఏమేంటి మీరు చెప్పండి. ఇప్పుడు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం కదా. ఇప్పుడు భూమి మామూలుగా మండుతుంటే, అంటే లోపల అగ్నిమయమైనట్టు మండుతూ ఉంటే బయటికి ఏం కనపడుతోంది? ఏం పండుతోంది? ఆహారం పండుతోంది, పంట పండుతుంది కదా. అవునా? రైట్. ఎక్కువగా మండిందనుకో, దేవుని ఆజ్ఞ చొప్పున మనల్ని కాపాడటానికి మనల్ని పోషించటానికి కావలసినంత మంట మండితే, ఇప్పుడు మంట 2 రకాలు ఎలాగో మీకు అర్థం కావాలంటే ఒక్క మాట చెప్తా. మనలో కూడా వేడుందా? ఎనిమిదికి ఎంత కొలత? దాని పేరు ఎంత? వేడి 98.3 98.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కనుక మన శరీరంలో ఉంటే, అంటే దాని కులిచర్లని ఎంత వేడి ఉండని, అంత వేడి కనుక మనలో ఉంటే మనం బాగుంటాము. శరీరాలన్నీ చక్కగా పనిచేస్తాయి, అవయవాలన్నీ పనిచేస్తాయి, బ్రతుకుతాం, బాగానే ఉంటాం. అవునా? ఎక్కువ మండిందనుకో ఏమంటారు దాన్ని? జ్వరం అంటాం, పరిగెట్టాలి హాస్పిటల్కి. అవునా? రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం భూమి దగ్గరికి వద్దాం. భూమికి మామూలు లోపల దేవుడించినటువంటి అగ్ని మంట కనుక మామూలుగా మండితే పైకి ఏమొస్తుంది? పంట వస్తుంది. భూమి కనుక ఎక్కువ మంట మండిందనుకో, దేవుని ఆజ్ఞ చొప్పున కోపం వచ్చి ఏమొస్తుంది? అప్పుడు భూమికి వచ్చే మంట పేరు, ఉగ్రత పేరు భూకంపం అండి. తెలుగు తెలుసా మీకు? చదువుకున్న పిల్లలు ఉన్నారు, తెలుగు అర్థమవుతుందా? ఏమొస్తుంది భూమికి కోపం వస్తే? అమ్మా. ఇప్పుడు నీరు దగ్గరికి వెళ్దాం. నీరు మంట మండితే ఈ మేఘాలు బోలెడు నీటిని మోసుకొని వస్తూ ఉన్నాయి. మెరుపులకి పిలిచారుగా డ్యూటీకి. ఈ మెరుపులు వచ్చేసి మేఘాలు తగలగానే ఒక మేఘం రాసుకోగానే పుట్టే వేడి ఎంతో తెలుసా? అందులోంచి పుట్టే ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? కరెంటు ఉత్పత్తి ఎంతో తెలుసా? 1,00,000 వోల్టుల విద్యుత్తు నుంచి 20 లక్షల వోల్టుల విద్యుత్తు పుడుతుంది. మనం ఇంట్లో వాడే ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఇన్ని లైట్లు వెలుగుతున్నాయి, దీనికి వాడే విద్యుత్ 240 అంతేనా? 250 ఏంటిది? వోల్టుల విద్యుత్తు. ఆకాశం మేఘాలు రాపిడైనప్పుడు పుట్టే విద్యుత్తు 1,00,000 నుంచి 20 లక్షల వోల్టుల విద్యుత్తు. అవునా? మీకు తెలుసా ఈ విషయం? ఇంత మండితేనే మనకు వర్షం వస్తుంది. మేఘాలు బాగా భారంతో ఉన్నప్పుడు రాపిడి వల్ల కరిగిపోయి మన మీద వర్షం పడుతుంది. ఇది మామూలుగా మండి. ఉగ్రత వచ్చిందనుకో, దేవుని కోపం. నీటికి ఉగ్రత వస్తే జరిగే పరిణామం ఏంటి? దాని పేరేంటి తెలుసా? ఇంకొక పేరు ఉంది, తుఫాను. తుఫాను కురిస్తే వరదలు వస్తాయి. వచ్చేదేంటి? తుఫాను.
అవునా? అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మూడవది అగ్ని. అగ్నికి మామూలుగా మంట మండితే ఏం మండుతుంది? అగ్ని మామూలుగా మండితే, దానికి రెగ్యులర్గా దేవుడిచ్చిన ఉష్ణోగ్రత ప్రకారం మండితే మనకేం జరుగుతుందంటే పంటలు పండుతున్నాయి. అవునా? ఆ వేడికి అనవసరమైన బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ, కీటకాలు కానీ చచ్చిపోతున్నాయి. అవునా? అనేక చోట్ల వ్యర్థాలు పడేస్తూ ఉంటాం, శవాలను పడేస్తూ ఉంటాం, చెత్త పడేస్తూ ఉంటాం. అవునా? వీటన్నిటి నుంచి పుట్టే వైరస్లని, బ్యాక్టీరియాలని ఎండే చంపుతాం. తెలుసా మీకు? మనమేం మందు వేసినా వేయకపోయినా. అర్థమవుతుందా? మనకి పంటలు పండించడానికి వేడి కావాలి, మనం చుట్టూ ఉన్న వ్యర్థమైన బ్యాక్టీరియా చచ్చిపోవడానికి కూడా వేడి కావాలి. ఇదే అగ్ని కోపం వచ్చిందనుకో, ఎక్కువ రైజ్ అయిందనుకో, ఏం జరుగుతుంది? అగ్ని ఏం చేస్తుంది? దహించి వేస్తుందండి. ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల చూస్తాం, అగ్ని రాజుకొని నెలల తరబడి ఇది అడవులు గాలిపోయే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అవునా? మనకు కూడా ఎండాకాలంలో పలానా చోట అని గుడిసెలు గాలిపోయినాయి, ఏముండదు, మళ్ళీ వేడే, ఎక్కువ వేడైపోతే పెంకుటిళ్ళు ఏవి ఆగో ఆయన తలుచుకుంటే. అర్థమవుతుందా మీకు? రైట్. ఇప్పుడు ఇంకొకటి గాలి కామన్గా దేవుడు ఆజ్ఞ చొప్పున మండటం అంటే అర్థం ఏంటంటే డ్యూటీకి రెడీ అవ్వటం. ఇప్పుడు మనం అందరికి గాలి కామన్గా మండుతూ చక్కగా సమాంతరంగా విస్తరించబడుతూ పనిచేస్తుంది. ఏం జరుగుతుంది మనకి? హాయిగా బ్రతుకుతున్నాం, హాయిగా పీలుస్తూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. గాలికి కోపం వస్తే ఏమవుతుంది తెలుసా మీకు? భీభత్సం అంటారు దాన్ని. వడగళ్ళు వచ్చేది వర్షంలో. మరల మీరు ఒకదానికి లింగి పెట్టకండి. గాలికి కోపం వస్తే దాన్ని భీభత్సం సృష్టిస్తుంది. తెలుగు తెలియాలి ముందు మనకి. ఏ పదార్థం ఏమంటారో, ఏ సందర్భాన్ని ఏమంటామో. గాలి భీభత్సం. పెద్ద ఇళ్ళు పడిపోతూ ఉంటాయా, హోర్డింగ్లు పడిపోతూ ఉంటాయా, బోర్డులు పడిపోతూ ఉంటాయా, చిన్న ఇళ్ళు, వాకిళ్ళు, చెట్లు, చేమలు మొత్తం ఏమంటారు? తెల్లారిపోతున్న గాలి భీభత్సం అని రాస్తాడు పేపర్లో. అవునా? భీభత్సం దాని పేరు. ఎంత దేన్నైనా పడేస్తుంది. ఇప్పుడు ఐదవది ఆకాశం చక్కగా వర్షం పడ్డప్పుడు, వర్షం వెలిసిన తర్వాత ఒకసారి బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. మేఘాలు ఏమీ లేకుండా చక్కగా చూస్తే ఎంత హాయిగా ఉంటుందో. చిన్నప్పుడు రోడ్ల మీద ఆకాశాన్ని చూడటానికి ఆ గుడిసెలోంచి మేము రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. ఎంత బాగుందో చూడటానికి. అవునా? దానికి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి తుఫాన్ టైంలో ఉత్తరపూట కానీ పగలపూట కానీ ఒకసారి మీరు డాబా మీదకో రోడ్డు మీదకో వెళ్ళి ఆకాశాన్ని చూడండి. భయంకరమైన మేఘాలు, వరద, గాలి, భయంకరమైన మెరుపులు. అవునా? గుండెలు అవిసిపోతాయేమో, గుండెలు పగిలిపోతాయేమో అనే పరిస్థితి ఉంటుంది. దాని పేరు భయానకం. ఏంటి దాని పేరు? భయానకం. ఆకాశానికి కోపం వస్తే భయానకంగా ఉంటుంది. చూడటానికి గుండెలు పగిలిపోతుంది. ఇలాగైపోతావు. వామ్మ, ఆ మేఘాలు ఏంటి, ఒకదాంతో ఒకటి రాసుకుంటూ మేఘాలు, ఒకదానితో ఒకటి కుమ్ములాడుకుంటూ, మధ్యలో మెరుపులు, ఉరుములు, గుండెలు పగిలిపోతే పిల్లలందరూ లాక్కుని వెళ్ళిపోతారు తల్లులు ఇళ్ళలోకి. అమ్మో రండి ఎక్కడ మీద పడతాయో అని. భయానకం సృష్టిస్తుంది. పంచభూతాల శక్తిని మీకు పరిచయం చేస్తున్నా. ఈ పంచభూతాల్లోంచి ఒక పాఠం నేర్పుతున్నా. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలా, నీకు కూడా మండాలిగా, నీవు కూడా మండాలిగా. నీకేం మంట? క్రైస్తవుడు మండితే. ఇప్పుడు ఆకాశం, భూమి మండితే ఆహారం వస్తుంది, మరి ఎక్కువ మండితే ఏమొస్తుంది? భూకంపం వస్తుంది. అవునా? నీటి కోపం వస్తే వర్షం వస్తుంది, మరి ఎక్కువగా మండితే తుఫాన్ వస్తుంది. అగ్నికి కోపం వస్తే మనకు పంట పండుతుంది, ఎక్కువ కోపం వస్తే దహించేస్తుంది. తేడాని బాగా మీరు గమనించాలి. గాలికి
మామూలుగా మండితే చక్కగా మనం బ్రతుకుతున్నాం. ఆజ్ఞ చొప్పున మండితే ఆజ్ఞని ఇంకా ఎక్కువైపోయి దేవుని ఆజ్ఞ చొప్పు మరీ ఉగ్రంగా వస్తే బీభత్సం సృష్టిస్తుంది, సమస్తాన్ని నాశనం చేసేస్తుంది. ఆకాశం మండితే చక్కగా దేవుని ఆజ్ఞ చొప్పున రగులుకుని ఆజ్ఞ ప్రకారం బ్రతికితే హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. లేదా బీభత్సాన్ని సృష్టిస్తుంది, భయానకమైన వాతావరణాన్ని కల్పించి మనల్ని భయపెడుతోంది. ఒక క్రైస్తవుడు నువ్వు మండితే నీలో పరిశుద్ధత కనపడుద్దా? ఒక క్రైస్తవుల నీవు మండితే నీ ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటూ ప్రతి వారము ఆయన జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, వేల సంవత్సరాలుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే మీరు మండటం లేదేంటి? క్రైస్తవుడు మండితే క్రీస్తు కనపడద్దు? క్రైస్తవుడు మండితే క్రీస్తు కనపడాలి కదా. ఎక్కడైనా ఒక క్రీస్తు కనపడుతున్నాడా? వేల సంవత్సరాల పూర్వం ఒక్క క్రీస్తు బయలుదేరితే, ఒక్కడే పరిచర్య చేస్తే, ఒక్కడే పరిశుద్ధత గురించి పాఠాలు చెబితే, ఒక్కడే ఆహారాన్ని పంచిపెడితే ఇప్పటికి కూడా తన్నుకు చస్తున్నాం. ఆ తనివి తీరినంత ఆనందంలోంచి మునిగి తేలుతూ ఉన్నాం, బయటకు రాలేకపోతూ ఉన్నాం. మరి ఎందుకని ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నాం మనం క్రీస్తుని చూపించలేకపోతా ఉన్నాం? మీరు సంఘంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతోంది? మీరు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతోంది? ఏది మీలో మంట? మామూలుగా ఆజ్ఞ ప్రకారం దేవుని రోజు వారం వాక్యం చెప్తున్నాము, ఆహారం ఇస్తున్నాము, బల్లబుచ్చుకుంటున్నాము, ఈ ప్రకారం మంటినా కూడా కనీసం నీలో పరిశుద్ధత కనపడాలిగా. మరి నువ్వు ఎక్కువగా మండితే నువ్వు అనేక మంది పరిశుద్ధులు తయారు చేయలేవు. నీకు కూడా 2 పనులు ఉన్నాయి. ప్రకృతిలో ఉన్న 2 రకాల మంటలు చూపించాను. ఒక మంట మనందరిని బ్రతికించేది, రెండో మంట మనందరిని ముంచేది. అందుకు విరుద్ధమైన మంట నీలో మండలం. మొట్టమొదటి మంట నిన్ను పరిశుద్ధంగా ఉంచాలి. ఇంకా ఎక్కువ మండితే నువ్వు తట్టుకోలేక బైబిల్ తీసుకుని బయటకు వెళ్ళాలి. అనేక మంది పరిశుద్ధులు తీసుకురావడానికి, బ్రతికించడానికి. ప్రకృతికి కోపం వస్తే ముంచేస్తోంది, చంపేస్తోంది. క్రైస్తవుడికి మండితే, లోపల వాక్యం అనే మంట మండితే పరిశుద్ధత బయటికి కనపడాలి. ఆత్మీయలో మంట మండితే ఆ మంటలు అనేక మందిని కాల్చి శుభ్రం చేసి, వాళ్ళ పాపాలని తగలబెట్టేసి, వాళ్ళ పాపిష్టి వాళ్ళందరిని కాల్చి శుభ్రం చేసి మేలిమి బంగారంగా సిద్ధపరిచి సంఘంలోకి తీసుకురావాలి. ఏది నీళ్ళు ఆ మంట? అగ్ని మండితే ఆహారం వస్తుంది. పొయ్యి దగ్గర మనం రోజు మంట పెడుతున్నాం కదా, వంటగదిలో కమ్మగా వండుకొని తింటున్నాం కదా, అవునా? ఒకేసారి గ్యాస్ సిలిండర్ మొత్తం పగలగొట్టేసి పెట్టేస్తే మంట మొత్తం తగలబడిపోవట్లా, అవునా కదా? మరి ఆత్మలో మంట మండితే క్రైస్తవునికి వెలగాలిగా. ఏది ఆ వెలుగు? నీ ముఖంలోనూ లేదు వెలుగు, నీ జీవితంలోనూ లేదు వెలుగు. ఊరికే వస్తున్నావు పోతున్నావు అంతే. ఆత్మలో మంట మండితే ఎంత వెలగాలి క్రైస్తవుడు? ఎక్కువగా మండితే దహించేసేయాలి పాపాన్ని. నీలో పాపమే ఇంకా దాచిపెట్టుకుంటున్నావు, ఎదుటివారి పాపాలను ఏడ దహించేస్తావు నువ్వు? ఆత్మీయ ఆహారాన్ని అనేక మందికి పంచాలి. నువ్వు ఎక్కువైపోతే, ఎక్కువ తింటే, ఎక్కువ మండితే నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నాను అని అనేక మందికి సువార్తను ప్రకటించడానికి బయలుదేరాలి. నీవే చెప్పబడిపోతున్నావు. మేం బతిలాడితే తప్ప రాలేని పరిస్థితి, మైకి పెట్టి మొత్తుకుంటే తప్ప రాలేని పరిస్థితి. ఇంక నువ్వు అనేక మందిని వెలిగించేది ఎక్కడ జ్ఞాపకం ఉంటున్నాయి? పొద్దున్నే మీరు లేస్తారుగా, తల్లులు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు బోలెడు మంది ఉన్నారు. పొద్దున్నే నిద్ర లేవడంతో ఇంటి పనులు జ్ఞాపకం ఉండబట్టేగా చీపురు పట్టుకుంటున్నారు, అవునా కదా? బైబిల్ పట్టుకోవడం ఎలాగో లేదనుకోండి, అది వదిలేద్దాం కాసేపు. చీపురు పట్టుకుంటున్నాగా, ఎలా చేస్తున్నారు? అక్కడొక చీపురి వేసేసి ఇంటికి వచ్చి పడుకుంటారా ఏంటి? నడులు పోయేటట్టుగా శుభ్రంగా ఓడుస్తున్నారుగా, జ్ఞాపకం ఉండబట్టేగా. పొయ్యి మీద అన్నం ఉడకబెట్టేసి ఉడకముందు తీస్తున్నారా? నా పిల్లలకి ఎంత బాగా వండాలో, ఒకరికి ఎక్కువ మెత్తగా ఉడికితే ఇష్టం, ఒకరికేమో ఒక రకంగా అవునా? అన్ని రకాలుగా అందరిని జ్ఞాపకం పెట్టుకుంటున్నారుగా. ఏ ఒక్కటి కూడా ఇది మా ఆయనకి ఈ కూర నచ్చదు, నా పిల్లకి ఈ చారు నచ్చుద్ది, ఈ బట్టలు ఇలా ఉండాలి, ఆ కూర ఇలా అన్ని జ్ఞాపకం పెట్టుకొని ఇల్లంతా సర్దుకుంటున్న తల్లులకి మీకు తెలియదా? అలవాటు కొద్దీ చేస్తున్నారా? జ్ఞాపకం పెట్టుకునే కదా. పొద్దున్నే లేవడంతో మైండ్లో ఫిక్స్ అయిపోయింది, ఈ టైంకి ఇల్లు ఉడవాలి, బట్టలు తుక్కోవాలి, టైంకి వెళ్ళిపోవాలి, పొలానికి వెళ్ళాలి, పని చేయాలి, పిల్లలకి అన్నం వండాలి, 100 పనులు జ్ఞాపకం పెట్టుకుంటున్నామే కానీ పరిశుద్ధంగా ఉండాలి, ప్రభువుకి నచ్చేటట్టుగా ఉండాలని జ్ఞాపకం లేదేంటి?
నాన్న పొద్దున్నే సోమరిపోతుగా ఇంట్లో పడుకుంటాడా? పడుకుంటే పొయ్యి మీద పిల్లి లేచిద్దాయండి. పొయ్యి మీద పిల్లి లేవటం అంటే అర్థం ఏంటి? వంట చేయట్లేదు, పిల్లి వచ్చి పడుకుందంట. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు కాబట్టి మనం పడుకునేవట్లేదులే, కానీ పాత రోజుల్లో కట్టెల పొయ్యిల మీద పిల్లులు వచ్చి పడుకునే గుర్తుందా? ఎందుకు? వెచ్చగా ఉంటుందని పిల్లల్ని తీసుకొచ్చి పడుకోబెట్టుకుంటుంది. పొద్దున్నే మన పొయ్యి ముట్టించేయండి, అవన్నీ వెళ్ళిపోతాయి. ఇది అర్థమైతే మరి నాన్న సోమరిపోతులాగా దుప్పుడు కప్పుకొని 10 దాకా పడుకుంటే ఇంట్లో పిల్లి లేవదు పొయ్యిలో, అంటే వంట ఉండదు, తింటదు. కాబట్టి ఏం చేస్తాడు నాన్న? బుద్ధి జ్ఞానం ఉన్న నాన్న, లోపల మంట మండే నాన్న ఏం చేస్తాడంటే, ఆ రీజన్ పనికి పోతే నా పిల్లలు పస్తు పడుకుంటారు, అందరికంటే ముందు మా ఆవిడ కట్టి తీసుకుని తరువుద్ది, అసలు ముందు పుట్టింటికి వెళ్ళిపోద్ది బో పెట్టకపోతే అని బయలుదేరతాడుగా. సరుకు సామాను ఏదో తీసుకొని. అవునా? జ్ఞాపకం ఉంటుంది నాన్నకి, అమ్మకి జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపకం లేని వాళ్ళు అసలు మాట్లాడుకోవడం వేస్ట్. అరే నాన్నకి ఇది అవసరం, అమ్మకి ఇది అవసరం, నా పిల్లలకి ఇది అవసరం అని. అవునా? ఇప్పుడు నాన్న అన్నీ చేస్తున్నాడు, నాన్న అన్నీ చేసి పెడుతున్నాడు, కానీ పిల్లలు ఏం చేస్తారు? జ్ఞాపకాల్లో మంచినీళ్ళు ఏమంటే అడుక్కోవాలి, బట్టలు ఏమంటే అడుక్కోవాలి, బట్టలు ఇంటి పని చేసుకోమని అడుక్కోవాలి. అవునా? అంటే జ్ఞాపకాల్లో మీకు ఏమీ లేవు అంటే నాన్న మాటలు జ్ఞాపకంలో లేవు. అందుకే ఆ పరలోకపు నాన్న నేటికి చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుమారుని జ్ఞాపకం చేసుకోండి, వారం జ్ఞాపకం చేసుకోండి, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి నిమిషము జ్ఞాపకం చేసుకోండి అని గుర్తు చేయాల్సి వస్తుంది. అంటే అంత మతిమరుపు సన్నాసులం అయిపోయాం మనం, అంత మతిమరుపడం అయిపోయాం, లెక్కలేని మతిమరుపు. మళ్ళీ తెలిసి కూడా తెలియక కాదు సమా, తెలియక మతిమరుపు కాదు, తెలిసి కూడా నిర్లక్ష్యంతో కూడిన మతిమరుపు ఉన్న మనకి చెప్తున్నాడు, నాయన నీకే నష్టం, అంత మతిమరుపు నీకే ప్రమాదం అంటున్నాడు దేవుడు. ఇంత మతిమరుపు నీకే ప్రమాదం. శరీరధారి అయినప్పుడు ఒక్కడు కూడా మర్చిపోలేదంట ప్రభు. హెబ్రీ పత్రిక తెలుసా మీకు? ఒక్కటి కూడా మర్చిపోకుండా కష్టపడి పనిచేశాడు. శరీరధారి అయిన దినములలో చెప్తున్నాను, రెఫరెన్స్ వినపడిందా? 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన శరీరధారి అయిన దినములలో ఏం చేశాడట? మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున భయంతో గడగడ భయభక్తులు కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారి తండ్రి. అంటే ఎందుకు? తనను కాపాడేది తండ్రి కాబట్టి, తన ప్రపంచమంతానికి రక్షకుడుగా ఉండాల్సిన తనే కాబట్టి, తన వల్ల తప్పు జరగకుండా ఉండటానికి భయభక్తులు కలిగి ప్రార్థన చేశాడు. ఒక్కటి కూడా మర్చిపోలేదు ఆయన. అందుకే ఈరోజు నేను చేసినట్టు మీరు చేయండి రా బాబు అని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు అర్థం కావట్లేదు. ఒకసారి 4:15 చదువుదామా? 4:15 హెబ్రీ పత్రిక. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండి, పాపం లేకుండా జీవించటానికి అంత పరిచర్య చేశాడు. మనలాంటి శ్రమలే వచ్చినా కూడా నిలబడ్డాడబ్బా తట్టుకొని. ఈరోజు మనం నిలబడలేకపోతున్నాం. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయం 3-4 చదివితే దిమ్మ తిరిగిపోయే మాట ఉంది అక్కడ. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరంతా కూడా ఆయన మరణములోనికి బాప్తిసం, అంటే చచ్చిపోయాం, మనం చచ్చిపోయాం. యేసుక్రీస్తుతో పాటు నీటిలోనే చనిపోయాం. ఆయన శరీరం పేరుతో, ఆయన రక్తం పేరుతో అన్ని కడగబడి శుభ్రం చేయబడి, చదవండి ఆ మాట, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా ఆయన మరణములోనికి కూడా బాప్తిస్మం పొందుతారని మీరు ఎరుగరా. చదవండి తర్వాత. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు ఆయన బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. ఏడ పాతి పెట్టబడ్డాం? ఒప్పుకుంటున్నామండి. పాత అమ్మ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగనే ఉంది, పాత అక్క ఎలా ఉండేది ఇప్పుడు కూడా అలాగనే ఉంది. మీలో ఎక్కడ క్రీస్తు కనపట్టలేదు, మనం చూపించలేకపోతున్నాం. నేను నీటిలో చచ్చిపోయాను, నేను కొత్తగా జన్మించాను అనే జ్ఞాపకమే లేదు. నా పాత ఇంకా ఉన్నాయి. ఆ కోపాలు, ఆ బూతులు, ఆ తిట్లు, ఆ శాపనార్థాలు, ఆ తగాదాడే తత్వం ఏదైతే ఉందో అవన్నీ అలాగనే ఉన్నాయేమో. అందుకే అవన్నీ ఉండబట్టే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం మానేశాం. ఇవి లేవు మన జ్ఞాపకాల్లో. అదే నిజంగా పాతన్ని వదిలిపెడితే అప్పుడు ఇవి జ్ఞాపకం వస్తాయి.
పరిశుద్ధాత్మ ఉంటే ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం నేర్చుకుంటాం. ఇప్పుడు నా కొరకైనా ఇది మీ కొరకైనా నా శరీరము, దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేయండి అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నువ్వు శరీరంతో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. ప్రభువా నువ్వు శరీరంతో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేసావో, ఎంత పరిచర్య చేసావో, ఎన్ని దేశాలు తిరిగావో, ఎంతమందికి సువార్తను ప్రకటించావో, ఎంత కష్టపడ్డావో. ఇల్లు వాకిళ్ళు లేకుండా సైలెన్స్. ఇల్లు వాకిళ్ళు లేకుండా ఎంత కష్టపడి తిరిగావో, పగలంతా దేశాలు తిరిగి పరిచర్య చేసావు, రాత్రి అయితే కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసావు. ఈరోజు నాకు దేశాలు జరగలేను కానీ మా చుట్టుపక్కల బజార్లన్నిటికీ సువార్త చెప్తాను ప్రభువా, చాలు నీ మట్టుకు నువ్వు చేయమ్మా చాలు. నీలాగా ప్రతి రాత్రి ఒలివుల కొండకి వెళ్ళాను కానీ ప్రభువా, ప్రతి రాత్రి నా పడక మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రార్థన చేయకుండా వెళ్ళను ప్రభువా. నాతో పాటు నా బిడ్డల్ని, నా భర్తని, నా భార్యని ప్రార్థనకి పిలవకుండా నేను ఉండలేను ప్రభు. చాలు తల్లి, చాలు బంగారం, అంతే చాలు. జ్ఞాపకం చేసుకోవడం అంటే అదే. భోజనమైన పేరు పాత్రను ఎత్తుకున్నాడు, దీన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇది మీ కొరకైనా నా క్రొత్త నిబంధన అన్నాడే. ఈ క్రొత్త నిబంధనలో రక్తాన్ని పంచమంటున్నాడే. నీ రక్తార్జిత వల్ల కష్టపడిన నీ సంపాదనని, నీ కష్టార్జితాన్ని దేవుని పని కొరకు ఖర్చు పెట్టమంటున్నాడు. అవును ప్రభువా, ఇదిగో నిన్న గత వారంలో నా కష్టార్జితంతో కొంతమందికి అన్నం పెట్టాను, కొంతమందికి పేదలకి ఏదో నా చేతనంత మటుకు వస్త్రాలు ఇచ్చాను. నువ్వు శక్తిని పోయి ఇంకా ఎక్కువ చేస్తాను. జ్ఞాపకం పెట్టుకున్నాను ప్రభువా. ఓకే చాలు తల్లి, నువ్వు అసలు పని చేస్తేవే నాకు ఆనందం. ఎక్కువ చేసావా కొంచెం చేసావా అన్నది నేను పట్టించుకోను. అసలు చేసావా లేదా అనేది నాకు ఇష్టం. ముందు నేను జ్ఞాపకంలో ఉన్నానా లేదా అదే ముఖ్యం అంటాడు. వింటున్నారా? పాఠం అర్థమవుతోందా? జ్ఞాపకం అంటే చిన్న సంగతి అనుకుంటున్నారా అంటే, ప్రకృతి ఏది కూడా మర్చిపోవటం లేదు, మనం మాత్రమే మర్చిపోతూ ఉన్నాం. ఎందుకంటే అహంకారంతో మనం ఇలా ఉన్నాం, లెక్కలేనితనంతో ఇలా ఉన్నాం. నేనేంటి అనుకుంటున్నాం కానీ దేవుని ముందుకు వచ్చి నేనెంత అని అనుకోవటం మానేశాం. అర్థమైతే మన జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న ప్రభు యొక్క బలని, ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శరీరాన్ని గుర్తుగా సిద్ధపరచబడినటువంటి రొట్టెను, ఆయన రక్తానికి గుర్తుగా సిద్ధపరచబడిన ద్రాక్షరసాన్ని ఇప్పుడు తీసుకుంటూ జ్ఞాపకం చేసుకుంది. ప్రభువా, ప్రకృతి మొత్తం జ్ఞాపకం చేసుకుంటుంది. ఎప్పుడో సృష్టించబడిన మొట్టమొదటి రోజున వేసిన ఆజ్ఞని ఈరోజు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాయి. నేను మాత్రమే పదే తప్పిపోతూ ఉన్నా. ప్రకృతి పాటిస్తోంది, పంచభూతాలు పాటిస్తున్నాయి, ఆకాశ నక్షత్రాలు పాటిస్తున్నాయి, సూర్యచంద్రాలు అన్ని పాటిస్తూ ఉన్నాయి, భూమి పాటిస్తోంది, గడ్డి మొలకలు పాటిస్తూ ఉన్నాయి, జంతువులు పాటిస్తూ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువ జ్ఞానంతో నిలిపిన నీ ఆత్మతో కలుగజేసిన మనిషిని నేను మాత్రం లెక్క లేకుండా ఉన్నానేమో. ఈరోజు నన్ను నేను సరి చేసుకుంటాను ప్రభువా. ఈరోజు నన్ను నేను నీతో, నీ కుమారునితో కలిసి ఏకమవుతాను ప్రభు. ఆయన ఆత్మతో ఏకమవుతాను. నన్ను నేను సరి చేసుకుంటాను, నా లోపల సరి చేసుకుంటాను, నా జ్ఞాపకాల్లో నా ప్రభువుని నిలుపుకుంటాను అని కనుక మీరు అంటే ఒప్పుకుంటే లేచి మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. రొట్టె పుచ్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక.